హలో, ఇంకా పడుకున్నావా, కాలేజీకి వెళ్తున్నావా? రోడ్డు మీద ఉన్నాను, వెళ్తున్నాను నాన్న. వెళ్తున్నాను. మీ సార్ ఫోన్ చేశారు, ఇంకా కాలేజీకి వెళ్ళట్లేదట నువ్వు? వెళ్ళండి చెప్పాను కదండి నేను. వెళ్ళండి చెప్పాను కదండి నీకు నేను. ఫీజు కట్టావా? కడతాను నన్ను, రేపు కట్టేస్తాను. ఇచ్చా కదండి డబ్బులు. సరే ఇగో మీ అమ్మ మాట్లాడుతుందట, మాట్లాడు. నాన్న కాలేజ్కి వెళ్తాను కదా, రూమ్కి వచ్చాక కాల్ చేస్తాను నాన్న. సరే మరి ఉంటాను. సరే నాన్న. కావేరి రాయే, ఇంటి దగ్గర ఎవరు లేరని రమ్మంటావు, వచ్చాక చెయ్యకూడదు నువ్వే. కావేరి రా తొందరగా. రాత్రి అంతా తెల్లారితే మమ్మల్ని ఏరా అప్పులు లేచిరండి. ఏడ్ చేస్తున్నారా పొద్దున్న? హలో డైరెక్టర్ గారు, నేనే కిషోర్. ఏ కిషోర్? అదే సార్, మిమిక్రీ చేస్తానని చెప్పాను కదా, సినిమా ఛాన్స్. కిషోర్ చెప్పయ్యా. సార్ సినిమాలో క్యారెక్టర్ ఇస్తున్నారు కదా సార్. గుర్తుంది. సార్ మొన్నటి సార్ కూడా ఎలాగ అన్నారు సార్, ఈసారి పక్కా అని. లేదయ్యా, ఈసారి పక్కా రాసి పెట్టుకో సార్. నో డౌట్. ఒకసారి మిమిక్రీ చేయవా, గొంతుని చాలా రోజులైంది. ఓకే సార్. వాస్తవానికి సినిమా ఫీల్డ్ అనేది నా కన్న తలతో సమానం. ఒకసారి మీరు ఛాన్స్ ఇస్తే నా కన్న తల యొక్క రుణం తీర్చుకునే అవకాశం నాకు వస్తుంది సార్. ఓకేనమ్మా, నా షార్ట్ రెడీ అయింది, టచ్లో ఉంది. సార్ మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం, దేనికి తప్పదు భారీ మూల్యం. నన్ను ఎందుకు దొబ్బుతావు, వెళ్ళిపోవచ్చుగా లోపలికి. బాబు ఇటు దొబ్బేస్తున్నాడు రా అయ్యా. ఏరా తమ్ముడు, ఫోన్ లేకట్లేదు అని ఇంకిప్పుడే లేచాను, లేచి ఫోన్ సైలెంట్ లో ఉంది. డబ్బులు ఎప్పుడు పంపిస్తావు తమ్ముడు? చెప్పు ఒకసారి. కాలేజ్ ఫీజు కట్టాలి అన్నావు, ఎగ్జామ్స్ అని తీసుకున్నావు, దాదాపు 4 రోజులు అవుతుంది. అది కాదన్నయ్య, నేను కోడిపందాలకి వెళ్ళినాను, వస్తే నీకు ఇచ్చేద్దామంటే అక్కడ కూడా పోయానన్నయ్య. తమ్ముడు, నువ్వు కోడి పందాలు గెలిచేస్తావో పేకాట ఆడేస్తావో నాకు తెలియదురా. 2 రోజులు నీకు టైం ఇస్తున్నాను, అది గుర్తుపెట్టుకో. తాగడానికి ఏమో ఫీజు డబ్బులు వాడేసావు, ఫీజు డబ్బులేమో కోడి పందాలు తంగెట్టావు. ఇప్పుడు అప్పే చేసి పందాలు ఆడతావు, ఫీజే కడతావు. అందులోకి వెళ్తే అదే దరిద్రం. నీకేటి మావా కింగ్ నువ్వు, నీకు లేని నిలబడలేదు. తాగుడు, మందు, సిగరెట్, గుంటలు, నువ్వు తోపు. ఏది ఎక్కడ ఉందంట, ఒకటి ఇవ్వంట. ఎవరి దగ్గర లేవే, ఒకటి ఉంటే కొట్టిస్తాను, ఎదిగే తెచ్చుకొని. ఒకటే తెచ్చాను. ఎందుకురా, చూడరా ఉంటాయి అక్కడ దాచు. ఎక్కడ ఉన్నాయిరా? లేవురా అంటే నా పరిస్థితి బాగాలేదంటే, డబ్బులు లేవంటే. నువ్వు మరూన్ రా, ఇదేంటి ఇలాగా మరూను? ఒరు బాబు, నా దగ్గర లేవు, నా బుర్ర తినకు, దుబ్బే నువ్వు. హలో మహేష్. చెప్పు కావేరి. ఏం చేస్తున్నా? ఏం లేదు, ఇప్పుడే నిద్ర లేచా. ఓ, నేను కూడా ఇప్పుడే నిద్ర లేచా. నువ్వే చెప్పాలి. నైట్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఒరే మహేష్, వాటర్ ఎవరా? నీ అబ్బోరే, నీ తల్లి, ఒక్కసారి వాటర్ ఇమ్మంటే సరిపోదురా. అచ్చా అవతల బా, నువ్వు ఒకడవే. హలో మహేష్, వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నిజమే మాట్లాడుతున్నాను, నిజమే చెప్తున్నాను. నేను నీతో మాట్లాడను పో.
నన్ను లాంగ్ డ్రైవ్ తీసుకుని వెళ్తానని చెప్పావు కదా. డబ్బులు లేవా నా దగ్గర? నీ దగ్గర నేను మాట్లాడను. గురు 2000 సెట్ చేయొచ్చు కదా. హలో మహేష్. చెప్పు కావేరి. ఏం చేస్తున్నా? ఏడ్ చేయలేదు, ఖాళీయే. నేను నీతో మాట్లాడను పో. ఏమైంది? నన్ను లాంగ్ డ్రైవ్ తీసుకుని వెళ్తానని చెప్పావు కదా. వెళ్దాం మాకు అమౌంట్ సెట్ అవ్వాలి కదా. అన్నయ్య. ఏరా తమ్ముడు, ఆదివారం పందాలు ఉన్నాయంటరా, వెళ్దాం ఏంటి? డబ్బులు లేవని అసలు. నేనున్నాను కదరా, నేను డబ్బులు సెట్ చేస్తాను. కోడి కొట్టగానే నాకు డబ్బులు ఇచ్చే. ప్రతిసారి ఇదే మాట చెప్తా, నువ్వు తెచ్చిన కోడికి దమ్ము ఉండదు. ప్రతిసారి అలానే అవుతుంది ఏట్రా, ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి. ఈసారి మాత్రం కంపల్సరిగా మనం పందెం కొడతాం రా తమ్ముడు. సరే చూస్తున్నాను ఏదో ఒకటి. నన్ను నమ్ము. సరే సరేనే చెప్తాను. ఈసారి జరగబోయే సాంస్కృతిక కోడి పందాల్లో మన ప్రవీణ్ బాబు గెలవాలని, ఈసారైనా సరే వాడు అప్పులోనే తేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురు ఈడే గురు రాత్రి మన కోడిని తీసుకెళ్లిపోయింది. ఈ రాజుగాడి తోటలోకి వచ్చి పెట్టని పట్టుకెళ్ళావంటే ఎంత ధైర్యం ఉండాలరా నీకు. ఎరా విష్ణు? అవునా నిన్నే అన్న క్షమించాను, నీ కోడే నాకు తెలియదన్నా. ఇన్ని మన షెడ్లో పడేనరా, మన పెట్ట లోపలికి వస్తే కానీ బయటికి వెళ్ళదు. రారా నా కొడక, రారా. దొంగతనం చేస్తారా కోళ్ళు? నీకుంది, రారా. గురు రాత్రి కొత్త పుంజి వచ్చింది. రే రాంబాబు, రాత్రే కొత్త కోడి పుంజి వచ్చింది, దాన్ని గట్టిగా మేపాలి. రేపు పొద్దున మన తరపున దిగేది ఆడే. అన్నా ఏదేమైనా కోడి పందాల్లో డబ్బులు సంపాదించి దాన్ని ఒడ్డుకి తింపి డబుల్ చేయాలంటే నీ తర్వాతేనన్నా. ఎంత కావాలరా? ఓ 10,000 కావాలన్నా. సరే విష్ణు, 10,000 అంటే. సరేనా? మాల్ కోసం ఫోన్ చేసింది నువ్వేనా? అవును నేనే. ఓకే, కోడ్ ఏంటి? పొటాటో చిప్. క్యాష్? లెక్క చూసుకో. వాడెవడో ఇందాక నుంచి మన వైపు చూస్తున్నాడు, తెచ్చింది నువ్వేనా?
ఎంతకాలం భయ్యా ఇలా జేబులు కొట్టేసేవాళ్ళు ఉండిపోతాం? తప్పదు భయ్యా, చెయ్యాలి. నా వల్ల కాదు బ్రో. చెయ్యాలి భయ్యా. ఏదో ఒక రోజు మనకంటూ ఒక టైం వస్తుంది. ఒక రోజు పరిగెత్తలేకపోతున్నా. పరిగెత్తాలి భయ్యా. మనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు దునియా మొత్తం ఏలేద్దాం. నీ మీద నమ్మకం భయ్యా. ఈసారి కూడా మనమ గెలవాలి. ఎరా గెలుస్తున్నాం. వెయిట్ చేయాలి గౌతమ్. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు దునియాని ఏలేద్దాం. డబ్బులు సెట్ అయినాయిరా. రేపు కోడిపందాల్లో ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయాలి. కొట్టేసి అప్పులన్నీ తీర్చేయాలి. నైట్కి బీరేసుకుందాం ప్రశాంతంగా. జంక్షన్ దాటాం, ఇండస్ట్రీస్ దాటాం. దిబ్బేశ్వర స్వామి ఆలయం ఇక్కడే కదా. అదిగా ఆర్కియాలజీ టెంపుల్. సారిపల్లి ఏరియా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. భయ్యా మనం కరెక్ట్ లొకేషన్కి వచ్చేసాం. ఆర్కియాలజీ టెంపుల్ ఇక్కడే. లాగించేద్దాం. లాగించేద్దాం. 15కి వేస్తాను చూడండి. దాని పిల్ల కూడా రాదురా. 15కి అయితే ఫిక్స్. ఇప్పుడే వేసేస్తా. ఎలా అయితే అవ్వదు గురు. 15కి వేస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం. రే తమ్ముడు రారా, నేను ఉన్నాక సెట్ చేద్దాం. 15కి అయితే చూడు గురు, లేకపోతే అవ్వదు. రే తమ్ముడు, వాళ్ళ కూడా రంగులో లేదురా, మంది ఫుల్ రంగులో ఉంది. నన్ను నమ్ము, వేసే. సరేరా, మీకోసం 18 లాగించేద్దాం.
చెట్టు కింద భలే చల్లగా ఉందన్న. అవునరా విష్ణు. చీ నీ అమ్మ అవతల తెంగే. మహేష్ ఈశ్వర్ కూడా కోడి పందులు పోయారా. కవర్ చేద్దాం అనుకున్నాం కానీ సంకనాకి పోయారా. కానీ ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పోలీసులకి. ప్రవీణ్ ఎవడో ఇచ్చుంటారు ఇన్ఫర్మేషన్ పోలీసులకి. ఒరే బండి ఉండిపోయినారా బయట. నీది రేవు కూడా ఉండిపోయిందిరా బండి. ఒరే బయట కాసు ఉంటారా పోలీసులు. పక్కా ఉంటారు. ఒరే ఇచ్చేద్దారు ఇప్పుడు. హలో మహేష్. చెప్పు కావేరి. ఏం చేస్తున్నా? నేనా బయట ఉన్నాను, పోలీస్ స్టేషన్లో ఉన్నాను. సరే మళ్ళీ చేస్తాను. కోడి పందాలు ఆడతారా? మేము జస్ట్ చూడడానికి వచ్చాం సార్. చూడడానికి సార్. చూడడానికి వచ్చా. నువ్వురా? చూడడానికి వచ్చాం సార్. చూడడానికి వచ్చా. మీరెవరు ఆడలేదు? రాలేదు సార్. మీ పేరేంటి? వీళ్ళు చూడడానికి వచ్చారండి సార్. నీ పేరు? వెంకీ. వెంకీ. నువ్వు? కల్కి సార్. కలికి అంటే? కలియుగంలో మనుషులను కాపాడడానికి వస్తాడు కదా సార్. ఎవరు పెట్టారా పేరు? మా నాన్నమ్మ పెట్టింది సార్. అందరిని కాపాడతావు నువ్వు. ఇక్కడ ఏం పనిరా నీకు? సార్ అక్కడ ఏదో అవుతుందంటే చూడడానికి వచ్చాను సార్. ఇక్కడేం చేస్తావు? పక్కనే మామిడి తోట కాపలా కాస్తాను సార్. సార్ వదిలేయండి సార్, వెళ్ళిపోతాను సార్. ఎందుకు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళిపోతాను సార్. మా అమ్మ వస్తుంది సార్, బాక్స్ తెస్తుంది. మీ అమ్మగారు ఎందుకు ఇక్కడికి వస్తారు? డైలీ తెస్తుంది సార్ బాక్స్. కాపలా మనందరం కలిసి వెళ్దాంలే. మనందరం కలిసి వెళ్దాం. సార్ వదిలేయండి సార్, వెళ్ళిపోతాను. సురేష్ గారు చూడండి, గంజా కేసులో వీడినేముంది కల్లా. సార్ సార్ నిల్చో. వదిలేయండి సార్. నిల్చో. సార్ ఫాస్ట్ చూడండి సార్. సార్ ఉంచో ఉంచో. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేద్దాం చెప్పండి. వదిలేయండి సార్. వదిలేస్తే వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోతాం సార్. వదిలేయండి సార్, వదిలేస్తే వెళ్ళిపోతారంట. సార్ వదిలేయండి సార్. సార్ 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 వెళ్ళిపోతాం సార్. 5 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ రాకపోతే బళ్ళు ఇక్కడే ఉన్నాయి, స్టేషన్కి వెళ్తాయి, కేసు ఫైల్ అవుద్ది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. తెలియదేంట్రా? మీరున్నారు కదా ఇక్కడ. రాసేయండి, గంజా కేసు రాసేయండి, మొత్తాన్ని పడేయండి. వెళ్ళండి, వాళ్ళని పిల్లండి, వెళ్ళండి. ఇటు రారా, వెళ్ళి వాళ్ళు పిలుచుకోండిరా. అప్పుడు వదిలేస్తా నిన్ను. ఫోన్ ఉందా దగ్గర? ఫోన్ ఉందా నీ దగ్గర? ఫోన్ ఉందా? లేకపోతే వెళ్ళి ఫోన్ చేయాలా సార్? నేను చేయాలా సార్? సార్ వెళ్ళి వాళ్ళు పట్టుకుంటారా. మళ్ళీ వస్తావా రావా? వస్తాను సార్. అన్నా అక్కడ బళ్ళు ఉన్నాయి, మీవేనా? ఈ పోలీసులు రమ్మంటున్నారు ఒక 5 నిమిషాల్లో, లేదంటే తీసుకెళ్ళిపోతారంట. తీసుకెళ్ళిపోతున్నారా? ఇప్పుడే నన్ను పంపించారు. మీరు రాకపోతే స్టేషన్లో కేసు అవుద్దంట. 5 నిమిషాల్లో అక్కడ ఉండమన్నాడు. సరే సరే అన్న, ఒక మెసేజ్ చేద్దారా. అయితే ఏం చేస్తాం? ఇంటిదే తెలిస్తే బాగోదు. ఏదో ఎక్కడో అమౌంట్ ఏదో సెర్చ్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోదాం. మా ఇంట్లో తెలిస్తే బాగోదురా, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోదాం. అందుకే రా అమౌంట్ ఏదైనా ఎక్కడ తేల్చుకుందాం. ఆ బండ్లు మీవేనా? మీవే సార్. కోడి పందాలు ఆడతారు? లేదు సార్, మేము ఆడలేదు సార్. ఆడలేదా? మరి దేనికి వచ్చి? మామూలుగా ఇక్కడ చూడడానికి వచ్చాం సార్. ఈ సైట్ మాది. సైట్ మీద? ఆ ఫోన్ తీసుకుని ఈ సైట్ ఫస్ట్. సార్ ఎవరా ఫోన్ తీసుకోండి. జస్ట్ చూడడానికి వచ్చాను సార్. చూడడానికి వచ్చు? చూడడానికి ఇటు చూడడానికి వచ్చాడు సార్.
సరే ఇట్రా. స్టేషన్కి వెళ్తే గోల అవుద్ది ఖచ్చితంగా. స్టూడెంట్స్ కదా. అవును సార్. గోల గోల అవుద్ది. సరే స్టూడెంట్స్ అంటున్నారు కాబట్టి ఎంత ఉంది? 5 సార్. సార్ 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 కొంచెం చూడండి సార్. ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్. నేను కాబట్టి తీసుకుంటున్నా, ఆయన అసలు తీసుకోరు. సరే అంత సార్. సరే మమ్మల్ని వదిలేయండి సార్. ఎప్పుడు ఆడమాకండి సార్. వీళ్ళు కాదు సార్ పందాలు ఆడింది, వీళ్ళు కాదు. మీరు వెళ్ళిపోండిరా. గురు రన్నింగ్ షూ కొనుక్కోవాలి గురు. ఎందుకురా విష్ణు? ఈసారి పోలీసులు దొరకకుండా పందాల్లో వేగంగా పరిగెట్టొచ్చా? ఏరా డబ్బులు తీసుకొని డ్రామాలు దింగుతున్నారా ఇన్ని రోజులు? మర్యాదగా మాట్లాడాన్యా. ఆదివారం సారిపల్లి ఆర్కాలజీ టెంపుల్ దగ్గరికి వస్తే 11 గంటలకి కోడి పందాలు గెలవగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా.